హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి అలాగే శనగపిండితోటి కమ్మని స్వీట్ అండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. బయట వందలు పెట్టుకొని కొనుక్కొచ్చుకునే స్వీట్ కంటే ఇంట్లో ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మనకి చాలా మంచిదండి. కొబ్బరి వేసుకొని చేసుకుంటున్నాము, అలాగే బెల్లంతో. మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. మనము అచ్చంగా అయితే కొబ్బరితోనైతే కొబ్బరి లడ్డూలు చేసుకుంటాం కదండి. ఈరోజు కొబ్బరి అలాగే శనగపిండితోని ఒక్కసారి ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేయండి, భలే రుచిగా ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది. శనగపిండి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకొని ఈ నెయ్యిలో దోరగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద చక్కగా శనగపిండి అంతా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఒక 3 నుంచి 4 నిమిషాలైనా ఇలా ఫ్రై చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. శనగపిండి అనేది మనకు కొంచెం చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల ఇక్కడ నేను తీసుకున్న 4 టేబుల్ స్పూన్ల శనగపిండికి ఒక ఫుల్ కొబ్బరికాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒక కొబ్బరికాయని కొట్టేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొబ్బరిని ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఇలాచీలు కూడా వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఈ స్వీట్ అనేది మనకి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నెయ్యి కొంచెం మెల్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమంతా వేసేసుకోవాలి. కొబ్బరి తురుము మొత్తం వేసేసుకొని ఒక 3 నిమిషాలైనా చిన్న మంట మీద నెయ్యిలో చక్కగా ఈ కొబ్బరి అంతా బాగా వేయించుకోవాలి. మనకి ఇలా వేగుతున్నప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుందండి. కొబ్బరి కదా, మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందులోనూ మనం బెల్లం వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఇంకాస్త రుచిగా ఉంటుంది మనకి స్వీట్ అనేది. ఇక్కడ ఒక 3 నిమిషాలు కొబ్బరి అనేది బాగా వేగిపోయాక దీంట్లో మీ స్వీట్కి తగినట్టు బెల్లం అనేది తురుముకొని వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న బెల్లం అనేది చక్కగా మెల్ట్ అయిపోవాలండి. చక్కగా మెల్ట్ అయిపోయి ఆ బెల్లంలో కొబ్బరి అనేది చక్కగా కుక్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ మట్టుకు మనకి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి, కొబ్బరి కదా అడుగంటుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను వేసుకున్న బెల్లం అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది. అలాగే చూసారు కదా, ఇక్కడ మన కొబ్బరి కూడా దగ్గరికి వచ్చేసిందండి. ఇలా రావాలి. ఇదంతా ఒక్కసారి కలుపుకొని మనం వేసుకున్న బెల్లం అనేది కొంచెం తీగ పాకం రావాలి. అలా వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, పాకం అనేది మనకి ఇలా తీగ పాకం రావాలి. ఇలా పాకం వచ్చేదాకా కుక్ చేసుకున్నాక మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ శనగపిండిని వేసేసుకోవాలి. చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసేసుకోండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. మనం వేయించుకుని శనగపిండిని అంతా వేసేసుకొని ఇంకా కలుపుతూనే ఉండాలండి. మనకి కలపడం ఆపేసామంటే ఉండ కట్టేస్తుంది. ఇదంతా ఒక 6 నుంచి 7 నిమిషాలైనా చక్కగా ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది చక్కగా స్వీట్ అనేది. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. మీరు కావాలి అనుకుంటే వీటిని లడ్డూలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని అచ్చులాగా కూడా చక్కగా పీసులాగా కట్ చేసేసుకోవచ్చండి. చక్కగా ఇదంతా కలుపుకుంటూనే ఉండాలి. మళ్ళీ ఇందులోకి వచ్చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మళ్ళీ నెయ్యి వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మళ్ళీ నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను. మళ్ళీ నెయ్యి వేసేసుకొని ఇదంతా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ మట్టుకు నిజంగా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక 15 నిమిషాల్లో మనకి కమ్మని స్వీట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇదంతా ఇలా కలుపుకొని మనము ఏ ప్లేట్లో అయితే ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటామో అచ్చులాగా వేసుకుంటామో ఆ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసేసుకోండి. ప్లేట్ అంతా చక్కగా నెయ్యి అప్లై చేసేసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం రాసేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకుందామండి. ఈ స్వీట్ అనేది మళ్ళీ ఒక్కసారి ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనకు ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా ఈ స్వీట్ని అంతా ప్లేట్లో అయితే వేసేసుకుందాము. ఇదంతా ఇలా ప్లేట్లో వేసేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి. మనము తొందరగా బిగుసుకుపోతుంది మనకి, పాకం వచ్చింది కాబట్టి బెల్లం అనేది. ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకొని తర్వాత పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా ఒక అరగంట తర్వాత అయితే మీకు చూపిస్తానండి.
ఒక అరగంట తర్వాత అయితే చక్కగా పీసుల్లాగా కట్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన షేపుల్లో పీసుల్లాగా కట్ చేసేసుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఒక వారం 10 రోజులైనా చక్కగా ఫ్రెష్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది స్వీట్ మట్టుకు. అంత రుచిగా ఉంటుంది. ఇక నేనైతే చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేస్తున్నాను. మరి ఈ స్వీట్ అనేది మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి కొబ్బరి అలాగే శనగపిండితోని ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేయండి. చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.